రేపు కార్తీక శుద్ధ ఏకాదశి. ఆషాఢమాసం శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి సరిగా 4 నెలల తర్వాత కార్తీక మాసం శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొంటారు. అందుకే దీన్ని దేవుత్తాన ఏకాదశి లేదా ఉత్తాన ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ కార్తీక ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం, ఉపవాసం ఉండడం వల్ల సర్వ పాపాలు నశిస్తాయి. ఈ రోజున ఉపవాస దీక్ష పాటిస్తే 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసిన ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. మహాభారత యుద్ధంలో భీష్మ పితామహులు ఈ ఏకాదశి రోజునే అస్త్రాలను వదిలి అంపశయ్యపై శయనిస్తాడు. ఉత్తాన ఏకాదశి రోజున చేసే దాన ధర్మాలకు అధిక ప్రాధాన్యం ఉంది. ఈ రోజున దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేసేవారి ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదని, సుఖ సంతోషాలకు, ఐశ్వర్యానికి లోటుండదని నమ్ముతారు. ఉత్తాన ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు సంపూర్ణ అనుగ్రహం కలగాలంటే ఇంట్లో చందన దీపాన్ని, ఆలయాల్లో నందాదీపాన్ని వెలిగించాలని పండితులు చెబుతారు. శ్రీ మహావిష్ణువు లేదా ఆయన అవతారాలకు సంబంధించిన చిత్రపటాన్ని అలంకరించి ఆ ఫోటో ముందు ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. ఆ తర్వాత చందన దీపం వెలిగించేందుకు పూజా మందిరంలో పీటను ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. దానిపై రాగి లేదా ఇత్తడి పళ్ళెం పెట్టి అందులో 3 చోట్ల గంధం, కుంకుమ బొట్టు పెట్టాలి. ఆ తర్వాత తులసి చెట్టు కాండం నుంచి వచ్చిన చందనాన్ని తీసుకోవాలి. బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు, చందనం కలిపి పిండి ప్రమిదను సిద్ధం చేసుకోవాలి. దీనిని చందన దీపం అంటారు. ఆ ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 3 వత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి. ఇక సాయంత్రం విష్ణు సంబంధ ఆలయాల్లో నందాదీపం వెలిగించాలి. ఎక్కువ సమయం వరకు దీపం కొండెక్కకుండా ఉంటే దానిని నందాదీపం అంటారు. వైష్ణవాలయాల్లో పెద్ద ప్రమిద ఉంచి అందులో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి 2 లేదా 3 వత్తులు వేసి దీపం వెలిగించాలి. ఆ దీపం దగ్గర కొన్ని అవిసె పుష్పాలు ఉంచాలి. ఒకవేళ ఈ పుష్పాలు అందుబాటులో లేకపోతే దీపం దగ్గర తమలపాకు ఉంచి అందులో కొన్ని నువ్వులు, కొద్దిగా బియ్యం ఉంచాలి. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.